హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం నవంబర్ 10th నుంచి నవంబర్ 15th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇండివిజువల్ వీడియోస్ కూడా చేసి పెట్టడం జరిగింది. ఇండివిజువల్ కాకుండా ఇవన్నీ కూడా ఏంటి మన కంప్రెసర్ అంటే ఇండివిజువల్ వీడియోస్ కవర్ చేయని టాపిక్స్ అన్ని కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని టాపిక్స్ అనేవి మనం ఇండివిజువల్గా అంటే ఓవరాల్గా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఐపీసీ 377 గాను లేదంటే గ్లోబల్ బయోఫీల్ అలయన్స్ కానీ సో ఇట్లాంటివన్నీ ఎలక్టోరల్ బాండ్స్ కానీ అవన్నీ కూడా 1 నిమిషంలో 2 నిమిషాల్లో చెప్పడానికి రావు. సో అందువల్ల వాటిపైన సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది. అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో టీఎస్పీఎస్సీ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీలో మీరు ఈ యూట్యూబ్ ఛానళ్ళలో చూసుకోవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ వాళ్ళకు కావాలనుకున్న వాళ్ళు అమరావతి ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ టీఎస్పీఎస్సీకి యాజ్ యూజువల్గా ఏంటిది జీనియస్ ఆన్లైన్స్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే మనకి ప్రీవియస్గా చాలా రోజుల క్రితం మనం చదువుకున్నాం భారత్ యూరియా అని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఇండియాలో అమ్ముతున్నటువంటి యూరియా బ్రాండ్ పేరు ఏంటిది భారత్ యూరియా అని క్వశ్చన్ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ అమిత్ షా గారు ఏం చేశారంటే అమిత్ షా మనకి మినిస్ట్రీ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్కి అమిత్ షానే కదా మినిస్టర్. సో ఈ అమిత్ షా గారు ఏం లాంచ్ చేశారంటే భారత్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్ని లాంచ్ చేశారు. ఏంటిది భారత్ ఆర్గానిక్స్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటిది కెమికల్ ఫెర్టిలైజర్ ఫ్రీ ప్రోడక్ట్ని మనం ఏమంటాం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటాం. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్లలో ఏం చేయాలి అమ్మాలి. ఎక్కడి నుంచి అమ్మాలి? ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసి వాటన్నిటిని ప్యాక్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళాలి. మరి మార్కెట్కి తీసుకెళ్తున్నప్పుడు వాటికి ఒక బ్రాండ్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు హెరిటేజ్ బ్రాండ్ అంటావు, ఇలా రకరకాల బ్రాండ్స్ అంటామా లేదా మరి? సో విజయ మిల్క్ అంటాం, హెరిటేజ్ బ్రాండ్, కరీంనగర్ డైరీ, ఇట్లా బ్రాండ్స్ ఉంటాయి లేవు. అట్లాగే భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చారు. సో ఆ బ్రాండ్ పేరు ఏంటిది? భారత్ ఆర్గానిక్స్. ఏంటిది? భారత్ ఆర్గానిక్స్ అనేది ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పేరు. మరి ఈ భారత్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ భారత్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఈ బ్రాండ్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఈ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్. ఎవరు? నేషనల్ కోఆపరేటివ్స్ ఆర్గానిక్స్ లిమిటెడ్. సో ఈ నేషనల్ కోఆపరేటివ్స్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనే వాళ్ళు మన భారతదేశంలో ఈ బ్రాండ్ పేరుతోటి మన ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఇది గవర్నమెంట్, ఇది మల్టీ కోఆపరేటివ్ సొసైటీ. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది సో ఈ పేరుతోటి మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కూడా గ్యారంటీ అడుగుతాడు. ఈ భారత్ బ్రాండ్ అనే దాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అంటే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్సిఓఎల్ వాళ్ళు. అయితే ఏం చేస్తుంది ఇది ఎన్సిఓఎల్? అసలు ఎన్సిఓఎల్ ఏంటిది అనేది మనకి ఇంపార్టెంట్. ఎన్సిఓఎల్ అంటే భారత్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటిది? రైతుల దగ్గర నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని పండించి వేరే వాళ్ళకి అమ్మాలి. అదే కదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, యూనియన్ క్యాబినెట్ అనేది జనవరి 11th ఆఫ్ ద 2023 రోజు మనకు అప్రూవల్ తెలిపింది. దేనికి అప్రూవల్ తెలిపిందంటే దీనికోసం, ఏది నేషనల్ కోఆపరేటివ్స్ ఆర్గానిక్స్ లిమిటెడ్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి మన క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది. సో అలా మనకి జనవరి 2023లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఏది ఎన్సిఓఎల్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనేది జనవరి 11th ఆఫ్ ద 2023కి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఆర్గానిక్ ప్రోడక్ట్ని అగ్రిగేట్ చేయడం, సర్టిఫికేట్ చేయడం, ప్రొడక్షన్ చేయడం, టెస్టింగ్ చేయడం, ప్రొక్యూర్మెంట్ చేయడం, స్టోరేజ్ చేయడం, ప్రాసెస్ చేయడం, బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కెటింగ్ అన్నీ చేస్తుంది. వీటికి సంబంధించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించి. మరి ఈ ఎన్సిఓఎల్ అనేది ఏంటిది అంటే ఎన్సిఓఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ. మల్టీ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటిది? అన్ని రాష్ట్రాలలో వర్క్ చేసే వాటిని ఏమంటాం మనం? మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. ఒకే రాష్ట్రంలో ఉంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. మోర్ దాన్ 1 స్టేట్లో ఉంటే ఏమంటాం? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. ఇలాంటి మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా మనకి ఈ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరగాలి భారతదేశంలో. ఈ యాక్ట్ ప్రకారం ఏది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 అనేది ఒకటి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఏదైనా ఒక కోఆపరేటివ్ సొసైటీ అనేది మోర్ దాన్ 1 స్టేట్లో పనిచేయాలనుకుంటే వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ భారత్ బ్రాండ్ అనే ఆర్గానిక్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సో ఈ ఎన్సిఓఎల్ ఏదైతే ఉందో సో ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద రిజిస్టర్ చేయబడ్డది. అంటే మోర్ దాన్ 1 స్టేట్లో వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారు? ఆపరేట్ చేస్తారు. ఏది? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఈ ఎన్సిఓఎల్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళంటే వీళ్ళందరూ కూడా వీళ్ళంతా వేరే ఆర్గనైజేషన్స్ అనమాట. వీళ్ళు కూడా సపోర్ట్ ఇస్తుంటారు దీనికి. ఏది? కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్షన్ కానీ, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ కానీ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? భారత్ బ్రాండ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆ కంపెనీ పేరు ఏంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ కోఆపరేటివ్స్ ఆర్గానిక్స్ లిమిటెడ్. ఈ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనేది ఏంటిది? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ విచ్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002.
ఓకే, సో భారతదేశంలో ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసము గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సంస్థ ఇది. ఏ బ్రాండ్ తోటి? భారత్ ఆర్గానిక్స్ అనే పేరుతోటి మనకి తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ కోల్ మినిస్ట్రీ శక్తి పాలసీ. శక్తి అంటేనే మనకి ఏంటిది? ఎనర్జీ అనేది కదా. శక్తి అంటే ఏంటిది? ఎనర్జీ. సో ఇక్కడ పేరులో ఉంది స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అండ్ అలోకేటింగ్ ద కోయిలా ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియా. కోయిలా అంటే ఏంటిది? బొగ్గు. సో బొగ్గుని భారతదేశంలో మనకి కరెక్ట్గా అలోకేట్ చేయడానికి కోసం, సో హార్నెసింగ్ అండ్ అలోకేటింగ్ ద కోయిలా ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియా, పారదర్శకంగా అంటే ఎలాంటి అక్రమాలు లేకుండా కోల్ మైన్స్ని మనము అలొకేట్ చేయాలి. కోల్ మైన్స్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటాయి? గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు కోల్స్ అనేది ఎవరికి ఇవ్వాలి? థర్మల్ పవర్ ప్లాంట్స్కి ఇవ్వాలి. థర్మల్ పవర్ ప్లాంట్స్ కోల్ని వాడుకుని ఏం చేస్తాయి? విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయా లేదా? సో అది జనరల్గా. సో ఇప్పుడు భారతదేశంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉందనుకోండి, ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, ఆ ప్రైవేట్ కంపెనీకి పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది అనుకుందాం, రైట్? మీరు వినాలి, వినకపోతే అర్థం కాదు. సో ప్రైవేట్ కంపెనీకి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, ఓకే, రైట్. సో ఈ శక్తి పాలసీని 2015లో తీసుకొచ్చింది. ఓకే, 2015లో మనకి కోల్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు సపోజ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీకి ఏముంది? మనకి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ రన్ అవ్వాలి అంటే వి రిక్వైర్ వాట్? కోల్. అవునా? కోల్ కావాలి. మరి కోల్ లేకుండా పవర్ ప్లాంట్ కదా. సో కాబట్టి కోల్ ఎవరి నుంచి కొనుక్కోవాలి? ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ నుంచి కోల్ కొనుక్కుంటాయి. ఎందుకంటే కోల్ బాక్స్ అన్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. కోల్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మనకి కోల్ ఇండియా లిమిటెడ్. మాక్సిమం 80% ఇండియాలో కోల్ ఇండియా లిమిటెడే కంట్రోల్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి కోల్ బ్లాక్స్ అన్ని. అప్పుడు గవర్నమెంట్ నుంచి వీళ్ళంతా ఏం చేయాలి? కోల్ను కొనుక్కొని ఆ కోల్ని తీసుకెళ్ళి వాళ్ళ థర్మల్ పవర్ ప్లాంట్లో పవర్ని ప్రొడ్యూస్ చేసి ఆ పవర్ని మన హౌసెస్కి ఏం చేయాలి? సప్లై చేయాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. అయితే మరి వీళ్ళు ఈ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కంపెనీస్ కోల్ను కొంటున్నాయి కదా, ఈ కోల్ను కొనేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రిమెంట్ రాసుకుంటారు. పర్చేస్ అగ్రిమెంట్. ఏంటి? పర్చేస్ అగ్రిమెంట్ రాసుకుంటారు. అంటే మేము ఇన్ని సంవత్సరాల వరకు ఈ కోల్ని మేము ఇక్కడ నుంచి తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఏం రాసుకుంటారు? వాళ్ళు పర్చేస్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో పర్చేస్ అగ్రిమెంట్ రాసుకొని కోల్ లింకేజ్ పెట్టుకుంటారు. కోల్ లింకేజ్ అంటే ఆ కోల్ మైన్ నుంచి థర్మల్ పవర్ ప్లాంట్కి ఏం చేయాలి? కోల్ని తీసుకెళ్ళాలి. దాన్ని ఏమంటాం? కోల్ లింకేజ్ అంటాం. ఆ కోల్ లింకేజ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఆ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ నుంచి ఏం రాసుకుంటుంది? అగ్రిమెంట్ రాసుకుంటుంది. ఇన్ని సంవత్సరాలకి ఈ మైన్ని మాకు ఇచ్చేయండి, మేము పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటాము, మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు కట్టాలని చెప్పేసి ప్రైవేట్ కంపెనీ అనేది జనరల్గా చేసుకుంటుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ శక్తి పాలసీ కింద ఏం చేసిందంటే, ఇప్పుడు ఎవరికన్నా సరే అర్జెంటుగా కోల్ అనేది అవసరమైతే, ఎన్ని నెలల నుంచి? 3 months టు మ్యాక్సిమం ఆఫ్ ద 1 పీరియడ్. 3 నెలల నుంచి 12 నెలల వరకు. 3 నెలల నుంచి 12 నెలల వరకు సో కోల్ సప్లై చేయడానికి కోసం 3 months టు 5 months వరకు ఏం సప్లై చేయడానికి? కోల్ సప్లై చేయడానికి. 3 to 12 monthsకి కోల్ సప్లై చేయడానికి, ఏదైతే కోల్ ఉందో ఈ కోల్ సప్లై చేయడానికి ఏం చేశారంటే ఇప్పుడు శక్తి పాలసీని అమెండ్మెంట్ చేశారు. అంటే అగ్రిమెంట్ లేకుండానే డైరెక్ట్గా బిడ్డింగ్ చేస్తారనమాట. టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచేసి నీ బొగ్గు కావాలా తీసుకో అని చెప్తారు. సింపుల్ లాజిక్ చెప్పాలంటే. అంతకుముందు ఏంటిది? ఇలా అగ్రిమెంట్ రాసుకునేది అంత స్టోరీ అంత ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. డైరెక్ట్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది? టెండర్ పిలుస్తుంది. టెండర్ పిలిచేసి ఇగో నీ కోల్ లేదా, ఇగో ఈ కోల్ బ్లాక్ నీకు ఇచ్చేస్తున్నాం తీసుకో అని చెప్తుంది. ఎందుకంటే కంటిన్యూగా కోల్ సప్లై ఉంటే ఏం జరుగుతుంది? మనకి పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. అందుకోసం కంటిన్యూగా కోల్ సప్లై ఉండడానికి కోసం ఏం చేశారంటే డైరెక్ట్గా 3 నెలల నుంచి 3 months నుంచి 12 months వరకు మీకు బొగ్గు సప్లై కావాలనుకుంటే మీరు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి మీకున్న బొగ్గును కొనుక్కోవచ్చు అని చెప్పింది. కానీ ఈ అగ్రిమెంట్లు ఎట్టుంటే ఒక్కొక్కటి 25 years 30 years వరకు ఉంటాయి అగ్రిమెంట్లు. ఇదేంటిది? అగ్రిమెంట్ లేకుండా ఎవరికైనా ఎమర్జెన్సీగా కావాలంటే మేము టెండర్ వేస్తాం, ఆ టెండర్లో మీరు కొనుక్కోండి అని చెప్పేసి ఈ శక్తి పాలసీలో అమెండ్మెంట్ తీసుకొచ్చినారు. మరి ఏదంట? ఇక్కడ చూడండి, డిస్కవరీ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రైస్ అనేది ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇది ఒక పోర్టల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఏం చేస్తారు? వాళ్ళు ఆప్షన్ వేస్తారు. ఈ వెబ్సైట్లో ఏం చేస్తారు? వాళ్ళు ఆప్షన్ వేస్తారు. సో ఈ ఆప్షన్లో ఏం చేయొచ్చు? మనం కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? అది మనకి. సో ఈ శక్తి పాలసీ దేనికి సంబంధించింది? బొగ్గు గనుల వేలానికి సంబంధించింది. స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అలోకేటింగ్ ద కోయిలా ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియా అనేది. సో ఏ ఇయర్లో వచ్చింది? 2015లో వచ్చింది. మామూలుగా అయితే ఏం చేయాలి? అగ్రిమెంట్ రాసుకుంటారు. 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకోకుండా 3 to 12 monthsకి కోల్ సప్లై కావాలంటే డైరెక్ట్ టెండర్ ఇస్తున్నారు. ఆ డైరెక్ట్ టెండర్లో పోయి నువ్వు కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? మామూలుగా అయితే 25 to 30 years అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అగ్రిమెంట్ కాకుండా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ డీప్ అనే వెబ్సైట్లో పోయి నువ్వు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఎన్ని నెలలు? 3 నుంచి 9 నెలల వరకు సప్లై చేస్తారు. అంతకు మించి కొనుక్కోవడానికి లేదు. ఓకే, నెక్స్ట్ వన్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, అదర్వైజ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ స్మాల్ సిడ్ బి.
సిడ్బీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి చిన్న చిన్న ఇండస్ట్రీస్కి డెవలప్మెంట్కి లోన్ చేయడానికి ఏమైంది సిడ్బీ అనేది 1999లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి లక్నోలో ఉంటుంది. ఈ ఆజీవిక లేదా దీన్ దయాళ్ ఉపాధ్యాయ లేదా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది మనకి 2011లో స్టార్ట్ చేస్తాం దేన్ని నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లేదా అంత్యోదయ యోజన. సో ఏంటిది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన? ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఏదైతే ఉందో ఇది 2011లో స్టార్ట్ చేశారు. ఇది దీన్ దయాళ్ అంత్యోదయ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పల్లెటూళ్ళలో ఉండే స్వయం సహాయక సంఘాలు అంటాం కదా మనం. పల్లెటూళ్ళలో ఉండే స్వయం సహాయక సంఘాలు అంటే నథింగ్ బట్ దే ఆర్ వాట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఏమంటామా అని ఎస్ఐజీస్ అంటామా లేదా స్వయం సహాయక. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏమి ఇవ్వాలి? లోన్స్ ఇవ్వాలి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏం చేయాలి మనం? లోన్స్ ఇవ్వాలి. సో లోన్స్ ఇచ్చేసి ఆ లోన్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇవ్వాలి. అట్ ద రేట్ ఆఫ్ ద ఎంత 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ తోటి మనకి ఏమి ఇస్తారు? లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కీమ్ కింద? ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లేదా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనేది యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే మనము 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ తోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏమి ఇవ్వాలి? లోన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్ఆర్ఎల్ఎం ప్రోగ్రామ్ ప్లస్ సిడ్బీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే వీళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎన్ని సంవత్సరాలకి? 2 years పాటు అగ్రిమెంట్ రాసుకొని మేము కూడా ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇస్తాము. ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇస్తాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇచ్చేసి మేము కూడా ఉమెన్ని ఏం చేస్తాము? ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతాము. సో ఉమెన్ని ఏం చేస్తాము? మేము కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతామని చెప్పి అంటున్నారు. ఉమెన్ ఏం చేస్తున్నారు? ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఫర్ ద స్పాన్ ఆఫ్ ద 2 years. ఎవరెవరు? ఎన్ఆర్ఎల్ఎం అండ్ ద సిడ్బీ కలిపి. సో ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే అగ్రిమెంట్లు ఎవరు? సిడ్బీ ప్లస్ ఇంకెవరు పార్టిసిపేట్ చేసినట్టు? మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్ కదా? ఆజీవిక లేదా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఎవరికి సంబంధించింది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ అమాంగ్ ద ఎక్స్పీరియన్స్డ్ మెంబర్స్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి ఏమి ఇస్తారు? ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇచ్చి వాళ్ళందరూ ఏం చేయాలంట? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడానికి కోసమే మనకి దీన్ని తీసుకొచ్చారు. ఈ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆయన మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం రాశారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ ద అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఇది లాంచ్ చేశారు, ఒక పోర్టల్ లాంచ్ చేశారు. ఈ పోర్టల్ పేరు ఏంటిదంటే ఐనా. AIIA ఐనా అనేది ఏంటిది? మనకి ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడగవచ్చు. ఈ ఐనా ఏం చెప్తుందంటే మనకి దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వేటి యొక్క? సిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అర్బన్ ఏరియాస్ కదా. సో ఈ అర్బన్ ఏరియాస్ యొక్క సిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ సిటీస్? భారతదేశంలో ఉన్న అన్ని సిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వేటి గురించి ఇస్తుంది అంటే ఇగో ఈ 5 థీమాటిక్ ఏరియాస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనకి ఐనా అనే ఒక వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ అనేది దేనికి సంబంధించింది? భారతదేశంలో ఉన్న సిటీస్కి సంబంధించింది. సిటీస్ అని ఎవరి కంట్రోల్లో ఉంటాయి? మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ కంట్రోల్లోనే ఉంటాయి కదా. సో అందువల్ల మనకి మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ వల్ల దీన్ని లాంచ్ చేశారు. సో ఒకటి ఆ సిటీలో ఉన్న పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ గురించి కానీ అండ్ డెలివరీ ఆ సిటీలో ఎలాంటి బేసిక్ సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఏముంది ఆ సిటీలో, ఆ సిటీ యొక్క ప్లానింగ్ ఏముంది, ఆ సిటీలో ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి సిటీకి సంబంధించి ఈ 5 పారామీటర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. దేంట్లో? ఈ ఐనా అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ఐనా అనే వెబ్సైట్లో ఈ 5 యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇది కానీ ఫినాన్స్ కానీ ప్లానింగ్ కానీ సిటిజన్ సెంట్రిక్ కానీ అండ్ డెలివరీ ఆఫ్ ద బేసిక్ సర్వీసెస్ కానీ వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏముంటుంది? మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది. క్లియర్? ఎవరు లాంచ్ చేయాలి? మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఏది? ఆయన. కాబట్టి డాష్ బోర్డ్ ఫర్ ద సిటీస్ పోర్టల్ లాంచ్డ్. మూవింగ్ రైట్. నెక్స్ట్ వన్, ఇండియా వాజ్ ద 6th అసెంబ్లీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎవరెవరు తీసుకొచ్చారు? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని కూడా మన ఇండియానే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు అంటే 2015 సంవత్సరంలో. 2015 సంవత్సరంలో మనకి ఇండియా అండ్ ద ఫ్రాన్స్ కలిసి, ఓకేనా, 2015 సంవత్సరంలో మనకి ఇండియా ఫ్రాన్స్ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాయి. దీన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఇండియా ఫ్రాన్స్ కలిసి, అంటే ఫ్రాన్స్ అప్పుడు సపోర్ట్ చేసింది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈక్వెటార్ ఉంది, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇక్కడ సూర్యుడు అనుకుందాం. ఓకే, ఇలా సన్ రైజ్ పడుతుంటాయి కదా ఎక్కువ మొత్తంలో. ప్రపంచం మొత్తంలో ఏం చేయాలి? మనకి సోలార్ ఎనర్జీని డెవలప్మెంట్ చేయాలి. ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీని డెవలప్మెంట్ చేయాలి. ఫ్యూచర్లో సోలార్ ఎనర్జీని ఎక్కువ
ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయాలి. ఫ్యూచర్లో సోలార్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయాలంటే సోలార్ ఎనర్జీ పైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అలాగే సోలార్ ఎనర్జీని డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఏం అవసరం, మనకి ఫండింగ్ కూడా అవసరం అనమాట. సో ఈ సోలార్ ఎనర్జీ పైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసము 2015లో ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. దీన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని తీసుకొచ్చారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటుంది, సో ఇండియాలోనే గురుగావ్లో ఉంటుంది. ఇక్కడ గురుగావ్, ఢిల్లీ దగ్గర, ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉంది కదా గురుగావ్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటుంది మనకి, గురుగావ్. సో ఇండియాలో ఉంటుంది, మనకి హర్యానా కిందకి వస్తుంది గురుగావ్. సో ఢిల్లీ అవుట్స్కట్స్లో అలా గురుగావ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఏది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అలా ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది, దీని యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ దీని యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఈసారి ఎన్నో మీటింగ్ జరిగింది, 6th మీటింగ్ అనేది జరిగింది. 6th సెషన్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో దాదాపు 116 కంట్రీస్ అనేటివి పార్టిసిపేట్ చేశాయి ఈ దీంట్లో. కానీ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీంట్లో ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ జాయిన్ అయినాయి, 96 కంట్రీస్ జాయిన్ అయినాయి. కానీ 116 కంట్రీస్ మీటింగ్కి వచ్చినారు, కానీ ఈ 116 కంట్రీస్ దీంట్లో మెంబర్స్ కాదు. సో ఎంతమంది మెంబర్స్, 96 కంట్రీస్ మాత్రమే దీంట్లో మెంబర్స్. ఇప్పుడు రీసెంట్గా 96th కంట్రీ అనేది జాయిన్ అయింది, మొన్న మీటింగ్లో జరిగింది అంటున్నాను. ఎప్పుడు మీటింగ్ జరిగింది, October 31st ఆఫ్ ద 2023. సో ఈ October 31st ఆఫ్ ద 2023 రోజు జరిగిన మీటింగ్లో మనకి ఈ చిలీ, సో ఏదైతే ఉందో ఈ చిలీ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. చిలీ బికేమ్ ద 96th కంట్రీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విచ్ వాజ్ జాయిన్డ్ ఆన్ October 31st ఆఫ్ ద 2023 ఇన్ ద సమ్మిట్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఢిల్లీ. సో ఢిల్లీలో జరిగినటువంటి ఈ సమ్మిట్లో మనకి జాయిన్ అయింది. ఇండియా హోస్టెడ్ ద వాట్ 6th సమ్మిట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ రైట్. ఓకేనా, రైట్ గుర్తుంటుంది కదా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో దట్ ఈస్ ద చిలీ బికేమ్ ద వాట్, సో 96th అన్నాను, 95th. సో చిలీ బికేమ్ ద వాట్ 95th కంట్రీ ఆఫ్ ద సో దిస్ ఏంటిది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, సారీ 95th. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది దేనికోసం, ప్రపంచం మొత్తంలో సోలార్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడానికి కోసము. ఓకే, ఈ జరిగిన సమ్మిట్ లోపల ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే జరిగిందో ఈ 3 రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. ఏది వరల్డ్ సోలార్ టెక్నాలజీ రిపోర్టు, వరల్డ్ సోలార్ మార్కెట్ రిపోర్టు, వరల్డ్ సోలార్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి ఇలా 3 రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్స్లో వాటి గురించి ఉంటుంది, మనకు అవసరం లేదు, బట్ ఈ 3 రిపోర్ట్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా నెదర్లాండ్ సైన్ ద ప్యాక్ట్ ఆన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద మెడికల్ ప్రొడక్ట్స్. ఏవైతే మెడికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ మెడికల్ ప్రొడక్ట్స్ మన భారతదేశంలో ఎట్లా యూజ్ చేస్తున్నారు, వాటి ఎట్లా మార్కెటింగ్ చేయాలి, వాటి యొక్క క్వాలిటీని ఎట్లా మెయింటైన్ చేయాలి, వాటి యొక్క హెల్త్ ఇవన్నిటిని ఎట్లా చూడండి. మెడికల్ ప్రొడక్ట్ రెగ్యులేషన్ అండ్ ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ ద మెడికల్ ప్రొడక్ట్స్ అండ్ దెన్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ ఫర్ ద బోత్ ద నేషన్స్. ఎక్కడ జరిగింది ఇది, హేగు నెదర్లాండ్లో అగ్రిమెంట్ రాశారు. అసలు హేగు నెదర్లాండ్ మనోళ్ళు ఎందుకు పోయినారు అంటే అక్కడ ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ పేరు ఏంటిదంటే సో వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం అని ఒక సమ్మిట్ జరిగింది. ఏం జరిగింది, వరల్డ్ లోకల్, చూడండి ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. సో దిస్ ఇస్ ద సెకండ్ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం హెల్డ్ ఇన్ ద హ్యాగ్ నెదర్లాండ్ ఫ్రమ్ ద 6th to November 8th ఆఫ్ ద 2000. వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం అంటే వస్తువులని లోకల్గానే తయారు చేసుకోవాలి, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా వేరే దేశంలో వస్తువులను మన వస్తువులను తయారు చేసుకోవాలి. మన దేశంలో మన వస్తువులను తయారు చేసుకోవాలి అంటే ఏంటిది, మనకు టెక్నాలజీ ఇవన్నీ తెలిసి ఉండాలి, క్వాలిటీ తెలిసి ఉండాలని. అందుకోసం మన భారతదేశంలో మెడికల్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మనం నెదర్లాండ్స్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నాం. వీటికి సంబంధించి ఈ మెడికల్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ పెంచడానికి కోసం, హెల్త్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ పెంచడానికి కోసం మనం అగ్రిమెంట్ రాసుకున్నాం. ఎక్కడ అగ్రిమెంట్ రాసుకున్నాం, సమ్మిట్లో. ఏ సమ్మిట్లో, వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం సమ్మిట్లో. వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం సమ్మిట్ ఎక్కడ జరిగింది, హేగ్ నెదర్లాండ్లో జరిగింది. మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇక్కడే ఉంటాయి కదా. సో మనకి హేగ్ నెదర్లాండ్స్లో 6th to 8th November వరకు జరిగింది. అక్కడ ఇండియా నెదర్లాండ్స్ ఏం రాసుకున్నాయి, మనకి అగ్రిమెంట్స్ అనేవి రాసుకున్నాయి విత్ రెస్పెక్ట్ ఏంటిది మెడికల్ ప్రొడక్ట్స్. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. ఏ దేశంతో మెడికల్ ప్రొడక్ట్స్ క్వాలిటీ పెంచడానికి ఇండియా అగ్రిమెంట్ రాసుకున్నది అన్నది ఒకటి. రెండవది ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఏది సో వరల్డ్ సెకండ్ ఫోరం అగ్రిమెంట్. ఇది ఈ ఫోరం, ఈ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరంని ఎవరు సపోర్ట్ చేస్తారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చూడండి, వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఈజ్ ఎన్హాన్సింగ్ ద యాక్సెస్ టు ద మెడిసిన్స్ అండ్ అదర్ హెల్త్ టెక్నాలజీస్ ఆఫ్ ద వరల్డ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇదంతా కూడా సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివ్. ఇది ఏది WHO యొక్క ఇనిషియేటివ్. WHO ఎక్కడ ఉంటుంది, జెనీవాలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది, మనకి జెనీవాలో ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్బీఐ. సో ఆర్బీఐకి సంబంధించినటువంటి 2011లో ఆర్బీఐ అనేది ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసింది. ఇది
సో ఇది సెంటర్ ఫర్ కపాట్ అనే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫినాన్షియల్ రీసెర్చ్ లెర్నింగ్ అండ్ సిఎఫ్ఆర్ఎల్ అని చెప్పేసి ఇది మనకి 2011లో ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎప్పుడు 2011లో ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇదేంటి? కంప్లీట్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఫినాన్షియల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు అనమాట. కంప్లీట్గా ఏం చేస్తుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. దేంట్లో? ఫినాన్షియల్ సర్వీసెస్. ఏవైతే ఫినాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫినాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తుంది ఈ ఆర్గనైజేషన్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ సిఎఫ్ఏఆర్ఎల్ ఎవరు ఆర్గనైజేషన్ అది. సో ఇప్పుడు ఏం చేశారంటే అది ఫస్ట్ రిపోర్ట్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రిపోర్ట్ దేనిపైన? ఫినాన్షియల్ సర్వీసెస్ పైన ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సో ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే, సో ఇక్కడ నుంచి చూడండి, రిపోర్ట్ దట్ ఈస్ ద ఆర్బీఐస్ ఫస్ట్ రిపోర్ట్. థీమ్ ఆఫ్ ద రిపోర్ట్ లేదంటే ఫస్ట్ రిపోర్ట్ ఇండియా ద ఫినాన్స్ రిపోర్ట్ 2023. ఇండియా ఫినాన్స్ రిపోర్ట్ 2023 అనేది రిలీజ్ చేశారు. ఎవరు? ఆర్బీఐ కాదు, ఇది ఆర్బీఐ యొక్క సబ్సిడరీ అనమాట, ఆర్బీఐ యొక్క తమ్ముడు అనమాట. ఓకే, రైట్. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ఇండియా ఫినాన్స్ రిపోర్ట్ 2023. సో ఇండియా ఫినాన్స్ రిపోర్ట్ 2023ని సో ఎవరు ప్రిపేర్ చేశారు? ఆర్బీఐ ప్రిపేర్ చేయలేదు. ఎవరు ప్రిపేర్ చేశారు? సిఎఫ్ఏఆర్ఎల్ అనే ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేసింది. ఇక రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఆర్బీఐ. ఆర్బీఐ ఇస్ ద చీఫ్ గెస్ట్గా వచ్చి రిలీజ్ చేసింది తప్ప ఆర్బీఐ ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే పొరపాటున నువ్వు ఎగ్జామినేషన్లో ఏం చేస్తావంటే తొందరపడి ఇండియా ఫినాన్స్ రిపోర్ట్ అనగానే ఆర్బీఐ అని చెప్తావు. ఆర్బీఐ రిలీజ్ చేసేది, ఆర్బీఐ తయారు చేసే రిపోర్ట్ పేరు ఇండియా ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని తయారు చేస్తుంది ఆర్బీఐ. దీన్ని కాదు, దీన్ని తయారు చేసింది ఎవరు? సో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫినాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. ఓకే, వీళ్ళు తయారు చేశారు. సో ఇండియా ఫినాన్స్ రిపోర్ట్ 2023. దీని యొక్క థీమ్ ఏ పేరుతోటి? కనెక్టింగ్ ద లాస్ట్ మైల్. రూరల్ ఐడియాస్ని కనెక్ట్ చేయాలి అండ్ సో కనెక్టింగ్ ద రూరల్ మైల్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. బ్యాంక్స్ కాదు, ఏ కంపెనీస్ గురించి ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేశారు వీళ్ళు? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటే ఏంటిది? బ్యాంక్స్ కానివి, నాన్ బ్యాంక్స్ ఏవి? ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మనప్పురం గోల్డ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఏమంటాం మనం? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటాం. అంటే అవి జనాలకు లోన్స్ ఇస్తాయి కాబట్టి జనాల నుంచి డిపాజిట్ తీసుకుంటాయా? తీసుకోవు. చెక్ ఇస్తుందా? ఇయ్యవు. డీడీ ఇస్తాయా? ఇయ్యవు. యూపీఐ ఆఫర్ చేస్తాయా? చేయవు. ఆన్లైన్ పేమెంట్స్ని ఆఫర్ చేస్తాయా? చేయవు. ఇవన్నీ కూడా ఏంటి? జస్ట్ జనాలకు లోన్స్ ఇస్తాయి తప్ప డిపాజిట్స్ ఇవ్వడము, చెక్స్ తీయడము, డీడీ తీయడం ఇట్లాంటివన్నీ ఇట్లా ఏమీ ఆఫర్ చేయవు. ఏ కంపెనీస్? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. సో ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అన్నీ కూడా మనకి కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఆర్బీఐ పరిధిలోకి రావు. ఇవన్నీ కూడా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి. ఏవి? ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. సో వీటి గురించి చెప్తుంది అనమాట ఇది. సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ గురించి సో ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఓకే, కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ చూడండి, సిఎఫ్ఏఆర్ఎల్ ఈజ్ ప్రమోటెడ్ బై ద ఆర్బీఐ. ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2011 బై ఆర్బీఐ అని చెప్పేసి క్లియర్గా ఉంది. ఓకేనా? క్లియర్ కదా ఇది? రైట్. నెక్స్ట్ అశోక్ లీలాండ్. మనం ఇంతవరకు సో ఎల్ఎన్జీతో నడిచేటువంటి బైకులు చూసాం, ఎల్ఎన్జీతో నడిచేటట్టు కార్లు చూసాం, కానీ ఎల్ఎన్జీతో నడిచేటువంటి ట్రక్స్ చూడలేదు మనం. పెద్ద పెద్ద ట్రక్స్ లోడ్స్ తీసుకెళ్తాయి. లోడ్స్ తీసుకోవాలంటే ఎక్కువ మొత్తం ఇంజన్కి ఎనర్జీ కూడా ఉండాలి కదా. ఇంజన్కి సీసీ ఎంత ఉంటే అంత అది లాక్కెళ్తుందా లేదా. సో కానీ ఫస్ట్ టైం ఏం చేశారంటే అశోక్ లీలాండ్ కంపెనీ. సో ఈ అశోక్ లీలాండ్ కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ టైం మనకి AVTR 1922 అవతార్ 1922 అని చెప్పేసి ఒక ఇంజన్ని తయారు చేశారు. ఆ ఇంజన్ పేరు ఏంటిదంటే హీనో ఇంజన్. ద ఇంజన్ నేమ్ ఇస్ ద వన్ హీనో ఇంజన్. సో 6 సిలిండర్ సిరీస్, 6 సిలిండర్లు ఉన్నటువంటి ఇంజన్ అది. సో దట్ ఈస్ ద అశోక్ లీలాండ్ డెలివర్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 12 LNG పవర్డ్ సో హౌలేజ్ ట్రక్స్ ఆన్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫ్ ద ఓసూర్, తమిళనాడులో మనకి LNG పవర్డ్ 6 ఇంజన్. దాని పేరేంటిది? అవతార్ 1922, AVTR 1922 పేరుతోటి మనకి ఏం చేశారంటే 6 సిలిండర్లు ఉన్నటువంటి ట్రక్స్ని తయారు చేశారు. ఇవి LNG ద్వారా నడుస్తాయి. ఈ ఒక్కొక్క దాంట్లో ఎన్ని పెట్టుకోవచ్చు? మనకి 6 సిలిండర్స్ ఉన్నటువంటి దాన్ని. ఈ 6 సిలిండర్స్ ఉన్నటువంటి ఇంజన్ ఏమంటాం మనం? హీనో ఇంజన్. సో హీనో ఇంజన్ అనేది సిలిండర్ బేసిస్ పైన నడుస్తుంటుంది. అంటే దేని ద్వారా? LNG ద్వారా, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా నడుస్తాయి. మనం ఇప్పటివరకు కార్లకి వీటికి చూసాం తప్ప వీడికి చూడలేదు. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ కంపెనీ అనమాట భారతదేశంలో ఇలా ట్రక్స్ని. సో దట్ ఈస్ ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ unveiled in-house that LNG liquefied natural gas engine named as AVTR 1922. సో అలా ఇంజన్ యొక్క సిరీస్ పేరు ఏంటిది? హీనో ఇంజన్. సో అలా హీనో ఇంజన్స్ ద్వారా AVTR 22 అనే ఒక పెద్ద సిలిండర్ ద్వారా నడిసే దాన్ని తయారు చేసి మనకు ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది. కార్లకు ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కార్ల గురించి మాట్లాడితే మనం పెద్ద పెద్ద ట్రక్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ FWDA-10. సో ఇదేంటిదంటే ఒక డ్రోన్. సో FWDA-10 ఏంటిది? ఒక డ్రోన్ అన్నమాట.
సో ఇది ఎవరు తయారు చేశారు అంటే బెంగళూరు బేస్డ్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు ఏంటిదంటే ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ పేరు ఏంటి మనకి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ద ఏరోస్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ అనే కంపెనీ ఒక డ్రోన్ని తయారు చేసింది. సో ఈ డ్రోన్ని తయారు చేసి మనకి డీజీసీఏకి ఇచ్చింది. డీజీసీఏ అంటే వీళ్ళే పర్మిషన్స్ ఇస్తారు, ఎన్ని గాలిలో తిరిగే మోటార్లని ఇట్లా పర్మిషన్స్ ఇచ్చే ఆర్గనైజేషన్ పేరు ఏంటిది డీజీసీఏ, డైరెక్టరేట్ ఆఫ్ ద వాట్ సివిల్ ఏవియేషన్. గాలిలో ఏది లేచినా దానికి పర్మిషన్ వీళ్ళే ఇవ్వాలి, అంటే లైసెన్స్ వీళ్ళే ఇవ్వాలి. సో ఇప్పుడు డీజీసీఏ ఏం చేసిందంటే లైసెన్స్ ఇచ్చింది అనమాట దీనికి. సో దీనికి లైసెన్స్ ఇచ్చింది. సో లైసెన్స్ ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఇక్కడ ఒక రికార్డ్ బద్దలు కొట్టింది. ఇది ఏంటి చూడండి, ద ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ, భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ కంపెనీ టు రిసీవ్ ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద డైరెక్టరేట్ సివిల్ ఏవియేషన్. దేనికి సంబంధించింది అంటే ఇది భారతదేశంలో తయారైనటువంటి ఏంటిది ఇండిజినస్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ FWA-10. FWA ప్రాపర్ డిజైన్, మెటీరియల్, స్పెసిఫికేషన్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఉన్నాయంట. అందువల్ల సో ఇది ఏదైతే FWDA-10 ఏదైతే ఉందో దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఇలా అంటే వాళ్ళ డిజైన్ కానీ చూడండి ఏంటిది, వాళ్ళ డిజైన్ కానీ, వాళ్ళు వాడే మెటీరియల్స్ కానీ, వాళ్ళ స్పెసిఫికేషన్స్ కానీ, వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ, వాళ్ళ ఆపరేషన్స్ కానీ అవన్నీ సేఫ్ ఉన్నాయని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇక మీదట వాళ్ళు భారతదేశంలో ఏంటిది డ్రోన్స్ని తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. సో అలా డ్రోన్స్ని తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ వీళ్ళే అనమాట. ఎవరు FWDA-10 అనే కంపెనీకి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఏది ఫ్లయింగ్ వెడ్జ్ అనే కంపెనీకి. దేనికి ఫ్లయింగ్ వెడ్జ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు సెక్యూర్ DGDA సర్టిఫికేషన్ ఫర్ ద అన్మాన్డ్ వేరియల్ వెహికల్ సిస్టమ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్. మనం అప్పుడప్పుడు ఆన్లైన్లో జొమాటోలో దాంట్లో ఫుడ్ ఆర్డర్ రాకపోతే హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చాట్బాట్ వస్తుంటాయి కదా, అలా చాట్బాట్ అని మనకి చండీగఢ్ అనేది స్మార్ట్ సిటీ. ఈ చండీగఢ్ సిటీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే బీర్బల్. ఓకేనా, బీర్బల్ అనేది ఏంటిదంటే దట్ ఈస్ ద చండీగఢ్ ఇస్ ద స్మార్ట్ సిటీ లాంచెస్ ద ఆర్టిఫిషియల్ డ్రైవ్ అండ్ చాట్బాట్. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి సిటీ అక్కడ చండీగఢ్లో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తుంటుంది. ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ ద సిటిజన్స్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్. గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా కావాలంటే ఈ బీర్బల్ని అడిగితే బీర్బల్ ఏం చేస్తాడు, హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్తా ఉంటుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇలా బీర్బల్ అనేది ఏం చేస్తాడు, మనకి సాయం చేస్తుంటాడు. అక్బర్ కాదు బీర్బల్, తొందరపడి అక్బర్ అని పెట్టొచ్చారు ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో నోట్లు ఇంత అక్బారీ వేసుకోవాలి, లాస్ట్ అక్బారీ పానని. రైట్, NPCA నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి 2009లో తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? RBI తీసుకొచ్చింది. దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని 2009 సంవత్సరంలో RBI తీసుకొచ్చింది. దేనికోసం అంటే మనం ఈరోజు వాడుతున్నటువంటి ఆన్లైన్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఇన్ని ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం భారతదేశంలో, ఇన్ని ఆన్లైన్ పేమెంట్స్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఆల్ దీస్ ఆర్ మెయింటైన్డ్ బై దిస్ వన్. ఎవరు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ముంబైలో ఉంటుంది. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే భారతదేశంలో ఈ డేటా అంతా మెయింటైన్ చేస్తుంది. ఏం డేటా? ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కోసం వీళ్ళు తీసుకొచ్చింది ఏంటిది? UPI, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే UPI సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? NPCA తీసుకొచ్చింది. ఎవరు? NPCAని ఎస్టాబ్లిష్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు? RBI దాన్ని ప్రమోట్ చేసింది. NPCA ఈరోజు భారతదేశం మొత్తంలో UPI వాడుతున్నారు. దానికి కర్త కర్మ క్రియ ఎవరు? NPCA. ఎవరు? NPCA. అయితే ఈ NPCA అని ఏం చేసిందంటే మనం మీ అందరికి తెలుసు, మనకి సో చూసి అర్థమైపోయింది, మన మీర్జాపూర్ హీరో. ఓకే, త్రిపాఠి కా ఫ్యామిలీకో డకాల్ దేనే వాళ్ళ కొయి బీ అయ్యాయన డైలాగ్స్ ఉంటాయి కదా మనకి. సో త్రిపాఠి మనకి ఆల్రెడీ మనకి మున్నాబాయ్ వాళ్ళ ఫాదర్ త్రిపాఠి మనకి మీర్జాపూర్లో ఫేమస్. సో కాబట్టి ఈ మనకి మీర్జాపూర్ హీరో మనకి మున్నాబాయ్ ఎవరైతే పంకజ్ త్రిపాఠి ఉన్నారో, ఈ పంకజ్ త్రిపాఠిని ఏం చేశారంటే UPI సేఫ్టీ అంబాసిడర్గా మనకి అపాయింట్ చేయడం జరిగింది. మనం ఈరోజు UPI వాడుతున్నాం కానీ అది సేఫ్టీయా కాదని చెప్పేసి, ఎలా సేఫ్గా వాడుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి మనకి పంకజ్ త్రిపాఠిని మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, పంకజ్ త్రిపాఠి. సో పంకజ్ త్రిపాఠి మధ్యకాలంలో చాలా మూవీస్ కూడా వచ్చాయి. ఏదో చిన్న మూవీ కూడా ఉంటుంది అక్షయ్ కుమార్ది వెరీ రీసెంట్గా, లార్డ్ శివానో సంథింగ్ ఏదో. రైట్, సో అది. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ఫ్రేమ్. ICC ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ICC ప్రపంచం మొత్తంలో క్రికెట్ని రెగ్యులేట్ చేసే బాడీ ఏంటిది? హైయెస్ట్ బాడీ. సో
ఐసీసీ అని చెప్తుంటాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్తుంటాం. సో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది 1909లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో దుబాయ్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి? దుబాయ్లో. అయితే 1909 నుంచి 2009 వరకు చూసుకుంటే అంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది? 1909 నుంచి 2009 అంటే 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో 100 సంవత్సరాలు ఐసీసీ ఎస్టాబ్లిష్మెంట్ అయి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 2009లో ఏం చేశారంటే సో ఈ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఏది? సో ఆల్ ఆఫ్ ఫేమ్ ఆల్ ఆఫ్ ఫేమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఐసీసీ ఏంటిది? ఆల్ ఆఫ్ ఫేమ్ అంటే గొప్ప గొప్ప క్రికెటర్లు ఎవరైతే ఉంటారో ఆ గొప్ప గొప్ప క్రికెటర్ల ఫోటోలు అన్నింటిలో తగిలిస్తారు అనమాట. ఒక రూమ్లో గొప్ప గొప్ప క్రికెటర్ల ఫోటోలు అన్నీ తగిలిస్తారు. దాన్ని ఏమంటాం మనం? ఆల్ ఆఫ్ ఫేమ్ అంటాం. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏంటిది? ఆల్ ఆఫ్ ఫేమ్ అనేది ఎప్పటి నుంచి 2009 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పటికి ఐసీసీ ఎస్టాబ్లిష్మెంట్ 100 years అయింది కాబట్టి ఆ సందర్భంగా ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ అని తీసుకొచ్చారు. 2009 నుంచి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే క్రికెట్ కోసం గొప్పగా సర్వీస్ చేశారో, ఎవరైతే క్రికెట్ని ఆరాధిస్తూ వాళ్ళ జీవితాన్ని క్రికెట్ కోసం త్యాగం చేసిన క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ దాంట్లో పెడతారనమాట. సో అయితే ఈ సంవత్సరం ముగ్గురు ఫోటోలు పెట్టినారు. ఇద్దరు ఇండియా నుంచి, ఒకరు శ్రీలంక నుంచి మనకు పెట్టడం జరిగింది. సో ఒకరు వీరేందర్ సెహ్వాగ్, ఓకే. నెక్స్ట్ అరవింద డిసిల్వా. సో అరవింద డిసిల్వా శ్రీలంక, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అరవింద డిసిల్వా, వీరేందర్ సెహ్వాగ్. అయితే ఇక్కడ ఈమె ఇంపార్టెంట్. ఎవరు? సో ఇక్కడ నుంచి ఒక ఉమెన్ క్రికెటర్ ఉన్నారు. ఎవరు? డయానా. మొత్తం పేరు అవసరం లేదు మనకి, డయానా గుర్తుపెట్టుకుంటారు. సో డయానా అనేది మనకి ఇండియా నుంచి, సో అంతకుముందు మనకి సచిన్ కానీ వీళ్ళంతా చాలామంది ఉన్నారు. బట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటేనే ఉమెన్ క్రికెటర్స్ అనేది వాళ్ళు ఎవరు కూడా ఆల్ ఆఫ్ ఫేమ్లో లేరు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు ఎంటర్ ఉంటే ద ఐసీసీ క్రికెట్ ఆల్ ఆఫ్ ఫేమ్. మన ఇండియా నుంచి మేల్ క్రికెటర్స్ ఉన్నారు కానీ ఫీమేల్ క్రికెటర్స్ లేరు. ఫీమేల్ క్రికెటర్స్ లోపల మనకు ఉమెన్ క్రికెటర్ లోపల ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు ఇండక్టెడ్ ఇన్ టు ద ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్. ఐసీసీ ఆల్ ఆఫ్ ఫీమేల్లోకి ఎంటర్ అయిన మొట్టమొదటి ఉమెన్ క్రికెటర్ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? మనకి డయానా. సో డయానా బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ ఫ్రమ్ ద ఇండియా. ఓకే. వీళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏంది కథా కార్ఖాన మనకు అవసరం లేదు కానీ బట్ మనం గుర్తుపెట్టుకోవాలి డయానా. సో ఐసీసీ క్రికెట్ ఆల్ ఆఫ్ ద ఫేమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఐసీసీ 1909లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఐసీసీ ఎక్కడ ఉంటుంది? మనకి దుబాయ్లో ఉంటుంది అని చెప్పినాం. ఓకే. దుబాయ్ కా షేక్ మాకి మీకి ఏమీ సంబంధం లేదు. రైట్. నెక్స్ట్ ఎకో వారియర్ అవార్డ్స్. ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కాపాడతారో వాళ్ళకి, ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి భారతదేశంలో ఏముంది మనకి? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఉంది. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లకు ఇవ్వడానికి కోసం దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని ఎకో అవార్డ్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు స్టార్ట్ చేశారంటే వీళ్ళు కలిసి. ఎవరు? ఇండియన్ మాస్టర్ మైండ్స్ అండ్ ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్. ఇండియన్ మాస్టర్ మైండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్, అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్ ఏదైతే ఉందో సో వాళ్ళిద్దరు కలిసి ఈ అవార్డ్స్ని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ స్పాన్సర్డ్ బై ద వాట్? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ గేల్ కానీ వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేస్తారు. మనం సుమా కనకాల లాగా మనం చెప్పాలన్నమాట. స్పాన్సర్డ్ బై గేల్, సేల్, బేల్ అని చెప్పేసి. ఓకే. అలాగా వీళ్ళిద్దరు కలిసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఏంటిది? ఫస్ట్ ఎకో అవార్డ్స్ ఎవరికి? ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది మనకి మన సెరమనీ జరిగింది. ఇక్కడ 5 కేటగిరీలలో అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇచ్చారు, ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయినాయి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కింద డాక్టర్ మోహన్ రామ్కి, అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కింద రితేష్ సరోతియా, అండ్ నెక్స్ట్ వచ్చి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కింద వసు కనోజా, అండ్ బెస్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ద కన్జర్వేషన్ బిస్వంత్ మిశ్రా, అండ్ అవార్డ్ ఫర్ ద కమ్యూనిటీ కలెక్టర్ తీసుకుంటే ఏంటిది? మిల్లోట్ అస్సార్. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఇలా 5 కేటగిరీలలో ఎవ్రీ ఇయర్స్ అవార్డు ఇస్తారని చెప్పేసి ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయినాయి. ఈ ఇయర్ నుంచి 2023 నుంచి ఎవరు? మాస్టర్ మైండ్స్ అండ్ ఆర్గనైజేషన్ ప్లస్ సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్ ప్లస్ మాస్టర్ మైండ్స్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఈ అవార్డ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ 5 కేటగిరీలలో ఏమిస్తారు? మనకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మీకు ఏమైనా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, కొంచెమైనా లాజిక్గా. ఓకేనా. నెక్స్ట్ కోకరెల్లి. సో కోకరెల్లి అనేది ఏంటిది? ఇప్పుడు ఎప్పుడైనా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఏం చేస్తుంది? ర్యాంకింగ్స్ ఇస్తుంది. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి ర్యాంకింగ్స్ ఇచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు? సో కోకరెల్లి సైమండ్స్ ఏషియా ర్యాంకింగ్స్ 2024 అంటున్నాడు. ఏంటిది? ఏషియా ర్యాంకింగ్స్ 2024. ఏషియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్సిటీస్ అన్నింటికి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి చైనాకి సంబంధించినటువంటి పేకింగ్ యూనివర్సిటీ ఉంది. పేకింగ్ అంతా చైనా వాళ్ళంతా పేక్ కాలే కదా, సో అట్లా మనకి ఏంటిది? పేకింగ్ యూనివర్సిటీ. సో పేకింగ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? మనకి బీజింగ్లో ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఏషియా కాంటినెంట్లో టాప్ యూనివర్సిటీగా ఇది ఉందన్నమాట. ఆ తర్వాత మనకి హాంకాంగ్కి సంబంధించిన యూనివర్సిటీ 2nd, 3rd ప్లేస్లో. బట్ ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ ఏదైనా వచ్చిందంటే ఐఐటి బాంబే వచ్చింది. ఎన్నో ర్యాంక్ అయ్యా అంటే 40వ ర్యాంక్లో ఉంది.
సో ఐఐటి బాంబే అనేది బెస్ట్ ర్యాంక్ 40వ ర్యాంక్లో ఉంది. ఓకేనా? సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ర్యాంకింగ్లో తీసుకుంటే మనకి ఇది ఉంది. ఓకేనా? ఇండియా నుంచి దాదాపు 148 యూనివర్సిటీస్ మనకు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో మనకి కాకరెల్లి 2024 ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తీసుకుంటే మనం ఇండియా నుంచి 133 యూనివర్సిటీస్ అనేటివి దీంట్లో లిస్ట్లో ఉన్నట్టు చెప్తున్నాయి. మనకు అన్ని అవసరం లేదు. ఇండియా నుంచి బెస్ట్ ర్యాంకింగ్ ఏది వచ్చింది? ఐఐటి బాంబేకి 40వ ర్యాంక్ వచ్చింది, ఐఐటి ఢిల్లీకి 46 వచ్చింది, ఆ తర్వాత ఐఐటి మద్రాసు, ఐఐఎస్సి బెంగళూరు కూడా వెనకానే ఉంది. సో ఇలా యూనివర్సిటీ ఆఫ్ ద ఢిల్లీ కూడా ఉన్నాయి. సో ఇలా ఈ ర్యాంక్స్ వచ్చినాయి. సో కాబట్టి అట్లీస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ ర్యాంక్ 48. మరి ప్రపంచంలో ఈ వీళ్ళ దాని ప్రకారం పెకింగ్ యూనివర్సిటీ బీజింగ్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ద యూనివర్సిటీ ఆఫ్ ద హాంకాంగ్ సెకండ్ ప్లేస్లో ఉంది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద సింగపూర్ ఏ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. మనకి సింగపూర్ ఈ రెండు ఇవే ఉన్నాయి మనకి. ఇక మనది లిస్ట్లో ఏ ప్లేస్లో ఉంది? మనది 40వ ర్యాంక్లో ఉంది ఐఐటి బాంబే. ఐఐటి బాంబే 40వ ర్యాంక్లో ఉంది. భారతదేశం నుంచి 146 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేశాయి. ఆ 146 యూనివర్సిటీస్లో మనకు ర్యాంక్ ఎక్కడ వచ్చింది? 40వ ర్యాంక్లో మన ఫస్ట్ యూనివర్సిటీ తగిలింది. ఇలా లిస్ట్ చదువుకుంటూ పోతే 40వ ర్యాంక్లో ఉంది ఫస్ట్ ర్యాంక్. ఏది? ఐఐటి బాంబే. నెక్స్ట్, సో ఇండియా ర్యాంక్డ్ 117th అమాంగ్ ద 29 నేషన్స్ ఇన్క్లూసివ్ ఇండెక్స్. ఇన్క్లూసివ్ ఇండెక్స్ అంటే సో ఈ విధంగా ఏమంటాం మనం, రిలీజన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, జెండర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్, డిసేబుల్డ్ పీపుల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎల్జిబిటీ పీపుల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, జనరల్ పాపులేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, వీళ్ళందరికీ సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయా లేవా, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తున్నారా, సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నామా, ఇవన్నిట్లను తీసుకొని మనకి వీళ్ళు ఒక ఇండెక్స్ తయారు చేశారు. అదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ అనేది, అదరింగ్స్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఏ యూనివర్సిటీ? కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ ఇండెక్స్? ఇన్క్లూసివ్ ఇండెక్స్. ఎవరిని ఇంక్లూడ్ చేయాలా? మత ప్రాతిపదికన, ఒక నిమిషం ఇక్కడ ఉంటుంది మీకు, మత ప్రాతిపదికన రేస్ బేసిస్ పైన ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తున్నావా, రిలీజియస్ బేసిస్ పైన ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తున్నావా, జెండర్ బేసిస్ పైన ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తున్నావా, ఎల్జిబిటీని డిస్క్రిమినేట్ చేస్తున్నావా, డిసేబుల్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నావా, జనరల్ పాపులేషన్ డిస్క్రిమినేట్ చేస్తున్నావా అనే పారామీటర్స్ తీసుకొని వాళ్ళు తయారు చేస్తారు. వీళ్ళందరినీ డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందరినీ ఇంక్లూడ్ చేస్తే ఇంక్లూసివిటీ ఎక్కువ ఉన్నట్టు, వీళ్ళందరికీ న్యాయం చేయకపోతే ఇంక్లూసివిటీ ఏమున్నట్టు? తక్కువగా ఉన్నట్టు. వీళ్ళందరికీ న్యాయం చేయాలి. అలా తీసుకుంటే న్యూజిలాండ్ అనేది 82 మార్కులతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి సో ఈ రిపోర్ట్ ప్రకారము ఏవి? అదర్స్ అండ్ బిలాంగింగ్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఓబీఐ, అదర్స్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? కాలిఫోర్నియా యూనివర్సిటీ. సో వీళ్ళు తయారు చేసిన దాని ప్రకారం న్యూజిలాండ్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందంట. ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. రేస్ బేసిస్ పైన, రిలీజియస్ బేసిస్ పైన, సెక్సువల్ ఓరియంటేషన్ పైన, డిసేబిలిటీ పైన ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు అని చెప్తుంది న్యూజిలాండ్లో. నెక్స్ట్ పోర్చుగల్, నెక్స్ట్ ఏంటి నెదర్లాండ్. ఇక్కడ తీసుకుంటే ఇండియా 49 మార్కులతో ఎంత? 117వ ప్లేస్లో ఉంది. ఇండియా మనకన్నా ముందు బంగ్లాదేశ్ కానీ అండ్ ఇజ్రాయెల్ కానీ మనకన్నా బెస్ట్ ప్లేస్లో ఉన్నట్టు చెప్తున్నాయి, మనకన్నా ముందు ఉన్నాయి. సో కాబట్టి డిస్క్రిమినేషన్ చూపించారు. ఫస్ట్ ఎవరున్నారు మనకి? న్యూజిలాండ్. ఎవరున్నారు? న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ఈజ్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అనేది న్యూజిలాండే మనకి ఏంటిది సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనది ఎంత? 129 కంట్రీస్లో ఎంత ఉన్నాం మనం? 117/129. ఫస్ట్ ఎవరున్నారు? న్యూజిలాండ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇండో బంగ్లాదేశ్ నేవీస్. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా మీరు మిలిటరీ ఎక్సర్సైజ్ చదివినప్పుడు అది ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్స్ అనేది ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? సో ఎవరు కండక్ట్ చేస్తారు? నేవీస్. ఇండియన్ నేవీ. ఇండియన్ బంగ్లాదేశ్ ఇక్కడే ఉంటుంది కదా మనకి. సో బంగ్లాదేశ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ కూడా? ఇక్కడ నార్త్ బే ఆఫ్ బెంగాల్లోనే జరుగుతాయి. ఇదంతా నార్త్ బే ఆఫ్ బెంగాల్, కిందికి వస్తే ఏంటది? సౌత్ బే ఆఫ్ బెంగాల్. అవునా కదా? సో కాబట్టి అన్ని కూడా ఎక్కడ జరుగుతాయి? ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి మనకు జరిగేటివన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? మనకి నార్త్ బే ఆఫ్ బెంగాల్లోనే జరుగుతాయి. సో కాబట్టి మనకి ఇండియన్ నేవీ వాళ్ళు 2 ఎక్సర్సైజులు చేశారు. ఒకటి కాదు, 2 ఎక్సర్సైజెస్ చేశారు. బయలాటరల్. ఒకటి ఏంటిది? బొంగో సాగర్. ఒకటి ఏంటిది? 23వసారి బొంగో సాగర్ అంటే ఈ సంవత్సరం జరిగింది బొంగో సాగర్ 4th టైం. అండ్ 5th ఎడిషన్ ఆఫ్ ద కోఆర్డినేటెడ్ పెట్రోల్ కోర్ పార్ట్. ఈ రెండు కూడా ఇండియా బంగ్లాదేశ్ నేవీస్ మధ్యన జరిగినాయి. ఇండియా బంగ్లాదేశ్ నేవీస్ మధ్యన జరిగింది. ఒకటి బొంగో సాగర్ అండ్ రెండోది వచ్చేసి ఏంటిది? కోఆర్డినేటెడ్ పెట్రోల్ దట్ ఈస్ నాట్ కోర్ పార్ట్ అనేటి రెండు కూడా 7th to 9th నవంబర్ 2023 రోజు ఇక్కడ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో జరగడం జరిగింది. ఎక్కడ? నార్త్ బే ఆఫ్ బెంగాల్లో కూడా జరగడం జరిగింది. రెండు కూడా మనకి ఇండియా బంగ్లాదేశ్ నేవీస్ మధ్యన జరిగింది. ట్రై టు అండర్స్టాండ్ నేవీస్ మధ్యన, అది ఇంపార్టెంట్. ఎయిర్ ఫోర్స్ కాదు, నేవీ. ఓకేనా? ఎగ్జామినేషన్లో అక్కడే దెబ్బ కొడుతుంది. ఇది మన చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయడం. ఇట్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ద ఆర్మీ ఆఫ్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని ఇస్తాడు. ఆర్మీ కాదు, మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా. సాగర్ అని పేరు ఉంది ఇక్కడ. సాగర్ అంటే సముద్రం. సముద్రంలో ఎవరు చేస్తాడమ్మా? సముద్రంలో ఎవరు చేస్తారు చెప్పండి మీరే? అవునా కదా? సో అది
నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ ద ఫ్రాన్స్ బేస్డ్, సో ఇది సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్స్. ఇప్పుడు చూద్దాం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మనకు ఒక ఇంజన్ తయారు చేయాలి. ఏ ఇంజన్ దేనికి అవసరం అంటే ఈ హెలికాప్టర్కి, ఏది మల్టీ రోల్ హెలికాప్టర్ అనేది ఒకటి ఉంది భారతదేశంలో మనకి. సో దీన్ని తయారు చేయాలి, మల్టీ రోల్ హెలికాప్టర్ని తయారు చేయాలి. ఈ మల్టీ రోల్ హెలికాప్టర్ని తయారు చేయడానికి కోసం ఏం చేయాలి, మనకి ఇంజన్స్ కావాలి. సో మంచి ఇంజన్స్ కావాలి. సో మన ఇంజన్స్ కావాలంటే భారతదేశంలో ఇంజన్స్ తయారు చేసే వాళ్ళు ఎవరు? హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోవట్లని అని చెప్పేసి మనకి ఈ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఏ కంపెనీ, ఈ సాఫ్రాన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ సాఫ్రాన్ కంపెనీ తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు 2022లో. ఎప్పుడు? 2022లో. ఇక్కడ చూడొచ్చు మనకి. సో 2022లో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2022లో సాఫ్రాన్ కంపెనీ ఏ దేశానికి? అది ఇంపార్టెంట్. ఎక్కడ? ఫ్రాన్స్ కంపెనీది. సో ఫ్రాన్స్ కంపెనీ తోటి అగ్రిమెంట్ రాసుకొని ఇప్పుడు ఏం చేశారంటే, సో ఈ సాఫ్రాన్ కంపెనీ ప్లస్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇద్దరు కలిసి మనకి ఇంజన్స్ని తయారు చేస్తున్నారు. దేనికి సంబంధించిన ఇంజన్స్? మల్టీ రోల్ అన్ని రకాలుగా ఉపయోగపడే హెలికాప్టర్, అన్నిట్లా వాడుకోవచ్చు అనమాట దాన్ని. అలాంటి హెలికాప్టర్స్ ఏమంటాం మనం? మల్టీ రోల్ హెలికాప్టర్స్ అంటామా లేదా? సో ఈ మల్టీ రోల్ హెలికాప్టర్స్కి ఇంజన్స్ని తయారు చేయడానికి కోసము మనం ఈ కంపెనీతో అగ్రిమెంట్ రాసుకున్నాము. సో కాబట్టి వీళ్ళిద్దరు కలిసి తయారు చేస్తున్నారు. ఇప్పుడు అందువల్ల ఇద్దరు కలిసి తయారు చేస్తే ఏమంటాం మనం? జాయింట్ వెంచర్ అంటామా లేదా? సో అది. సో దిస్ ఈస్ ద జాయింట్ వెంచర్ విల్ బి ద, సో వీళ్ళిద్దరి మధ్య ద ఫస్ట్ ఇంజన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనకి ఫస్ట్ ఇంజన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్, ఫస్ట్ ఇంజన్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట భారతదేశంలోకి వచ్చినటువంటి వేరే దేశానికి సంబంధించి. మరి వీళ్ళు ఎవరితో టైప్ అయినారంటే మళ్ళీ దట్ ఈస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి 50-50 జాయింట్ వెంచర్ తోటి. ఓకేనా? వీళ్ళు భారతదేశంలోనే వాళ్ళ కంపెనీ పెట్టి భారతదేశంలో ఏం చేస్తారు, మనకి ఇంజన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారనమాట. సో ఇలా భారతదేశంలో ఇంజన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫస్ట్ కంపెనీ ఇదే అనమాట. అంటే మనకి ఇంజన్ వాళ్ళ దేశంలో తయారు చేసి ఇచ్చేవాళ్ళు, అట్లా కాకుండా మన దేశంలోకి వచ్చి మన దేశంలో కంపెనీ పెట్టి మన దేశంలో ఇంజన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి కంపెనీ. అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళతోటి టైఅప్ అయిపోయి మనకి భారతదేశంలో ఇంజన్స్ని తయారు చేస్తున్నటువంటి ఫస్ట్ కంపెనీ ఇది. ఏది? ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చింది. సో దట్ ఇస్ ద డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీ హెమ్స్ 900 అని కనిపిస్తుంది మనకి. ఈ హెమ్స్ 900 ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మనం కరెంట్ అఫైర్స్ చాలా బ్లైండ్గా చదువుతున్నాం. వాట్ ఈస్ దిస్ హెమ్స్ 900? సో హెమ్స్ 900 అనేది ఒక డ్రోన్. ఇది ఒక డ్రోన్. డ్రోన్ అంటే మీకు తెలుసు కదా, గాలిలో పోతుంటుంది, పిట్టలాగా ఎగురుతుంటుంది కదా డ్రోన్స్ అనేది. సో హెమ్స్ 900 అనేది ఏంటిది? ఒక డ్రోన్. సో ఈ డ్రోన్స్ అనేది ఎవరు తయారు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయిల్. ఓకేనా? ఎవరికి సంబంధించింది? ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన ఏ కంపెనీ? దిస్ ఈస్ ఎల్బిట్ సిస్టమ్స్. ఇజ్రాయిల్ దేశానికి సంబంధించినటువంటి ఏ కంపెనీ తయారు చేసింది దీన్ని? ఎల్బిట్ కంపెనీ, ఎల్బిట్ సిస్టమ్స్. ఎల్బిట్ సిస్టమ్స్ అనే ఇజ్రాయిల్ దేశానికి సంబంధించింది. ఈ ఎల్బిట్ సిస్టమ్ అనేది తయారు చేసింది. ఓకేనా? ఈ ఎల్బిట్ సిస్టమ్ అనేది దీన్ని తయారు చేయడం, ఇజ్రాయిల్ దేశానికి సంబంధించినటువంటి హెల్బిట్ ఏదైతే ఉందో ఈ హెల్బిట్ సిస్టమ్ అనేది దీన్ని తయారు చేసింది. అయితే ఇది ఏం చేస్తుంది మరి? ఈ డ్రోన్ అనేది, ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే, మెయిల్. సో షార్ట్ ఫామ్లో చెప్పాలంటే మెయిల్ అన్నమాట. ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీ ఏమని చెప్తాం మనం? మెయిల్ అని చెప్తుంటాం. సో మెయిల్ అంటే చూడండి ఏంటిదంటే, ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ డ్రోన్. అవునా? డ్రోన్ అని చెప్పాను కదా ఇంతకు ముందే. సో ఇట్ ఈజ్ ఏ మల్టీ రోల్, మీడియం ఆల్టిట్యూడ్ అండ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ క్రాఫ్ట్ సిస్టమ్. మీడియం మల్టీ రోల్ అంటే అన్ని రకాలు. మీడియం ఆల్టిట్యూడ్ అంటే చాలా కొంచెం తక్కువ హైట్ వరకు వెళ్తుంది. మీడియం 30,000 ఫీట్ వరకు వెళ్తుంది. ఇది ఆల్టిట్యూడ్ అంటే ఎంత? సో మనకి 30,000 ఫీట్ వరకు వెళ్తుంది. మనకి 30,000 ఫీట్ల హైట్ వరకు వెళ్తుంటుంది అనమాట. ఇది 30,000 ఫీట్ వరకు వెళ్ళి సో దాదాపు మనకి ఒక 30 గంటల పాటు అది గాలిలో ఉండి మనకి ఇన్ఫర్మేషన్ని చేరవేస్తుంది అనమాట. ఓకే? సో దానికోసం మనకి ఈ కంపెనీ అనేది మనకి ఇండియన్ ఆర్మీ అనేది కొనుక్కుంటుంది అనమాట. సో కాబట్టి అది, సో హెమ్స్ 900 ఇస్ ద స్టార్ లైన్ డ్రోన్ మల్టీ రోల్ మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఫ్రమ్ ద ఇజ్రాయిల్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఎల్బిట్ సిస్టమ్ టు బూస్ట్ ద సర్విలియన్స్ అండ్ రికనైసెన్స్ క్యాపబిలిటీస్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 900 36 గంటలు దాదాపు ఎంత? 30,000 ఫీట్ల హైట్ వరకు మనకు ఎగురుతుంది. 36 గంటల పాటు ఏముంటుంది అది? సో పైన తేలుతూ ఉంటుంది అనమాట మనకి. ఓకే? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి 40 మిలియన్ రూపీస్ అనేది మనకి ఇండియాకి లోన్కి ఇవ్వబోతుంది. దేనికోసం అంటే టు క్రియేట్ ద వర్డ్ క్వాలిటీ అర్బన్ ఏరియాస్లో దేన్ని పెంచడానికి కోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. అర్బన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి ఎవ్రీ ఇయర్ నవంబర్ 14th ఏం చేసుకుంటాం మనం వరల్డ్ డయాబెటీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ వరల్డ్ డయాబెటీస్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దీన్ని నవంబర్ 14th ఇది ఎగ్జామ్లో అడుగుతుంటాడు జనరల్గా. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్ వచ్చేస్తే ఏంటిది మనకి యాక్సెస్ టు ద డయాబెటిక్ కేర్. సో యాక్సెస్ టు ద డయాబెటిక్ కేర్. సో యాక్సెస్ టు డయాబెటిక్ కేర్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. దీనికి సంబంధించి వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14th ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అంటే ఏంటిది అంటే మనకి ఎవరికైతే అందరికి డబ్బులు పెట్టి లాయర్ని పెట్టుకుని అయితే కోర్టులో వాదించుకోలేరు కదా, అందుకైతే ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉండవో పూర్ సెక్షన్స్ వీకర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్ లాయర్ని పెట్టి వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి హెల్ప్ చేయాలి. మనకి ఇప్పుడు జై భీమ్ సినిమాలో సూర్య వాదిస్తాడు కదా, జై భీమ్ సినిమాలో సూర్య ఏం చేస్తాడు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కింద మనకు ఫ్రీగా కేసు వాదిస్తాడా లేదా. అట్లాగే ఎవరైతే లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం కేసు వాదించాలి అంటే వాళ్ళకి డబ్బులు ఉండవు, కాబట్టి వాళ్ళకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ని అందించాలి. అలా ఫ్రీగా లీగల్ ఎయిడ్ని అందించడానికి కోసం మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 39A ప్రకారము 1987 సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఇది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో తీసుకొచ్చాం. ఈ 1987లో ప్రకారం ఏంటిదంటే సో ఎవరికైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా కేసుని వాదించాలి. అలా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 1995లో ఎవ్రీ ఇయర్ 9th నవంబర్ని మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలా 1995 నుంచి ఎవ్రీ ఇయర్ ఏంటిది మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు నవంబర్ 9th 2023 నుంచి. ఎందుకంటే చాలా మందికి ఇంకా న్యాయం అనేది దొరకదు. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేస్తే యాక్సెస్ ఫర్ ద జస్టిస్ ఫర్ ఆల్ అండ్ ఎంపవరింగ్ ద మార్జినలైజ్డ్ టు ద లీగల్ అవేర్నెస్. మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఇప్పుడు కోర్టుకు వెళ్ళామనుకో, నీ మీద కేసు అయిందనుకో, నీకు లాయర్ పెట్టుకునేంత స్తోమత లేదు. అప్పుడు జడ్జి అడుగుతాడు, నువ్వు లాయర్ని పెట్టుకోగలుగుతావా లేదా అని చెప్పి. సార్ అయ్యా నాకు అంత స్తోమత లేదు అని చెప్తాడు. అప్పుడు చెప్తారు నువ్వు జై భీమ్ సినిమాలో సూర్య ఉన్నాడు కదా, సూర్యాని గెలిపి చేస్తాడు, దేని కింద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద నీకు లాయర్ని ప్రొవైడ్ చేస్తున్నామని జడ్జి చెప్పడం జరుగుతుంది అనమాట. అలా ఫ్రీగా మనకి లీగల్ ఎయిడ్ని అందించాలి. లేకపోతే నీకు న్యాయం దొరకనప్పుడు నువ్వు బతికినా బతకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. నెక్స్ట్ నేషనల్ ఆయుర్వేద డే. నేషనల్ ఆయుర్వేద డే అంటే ధన్తెరాస్ అంటాం మనం. ధన్తెరాస్, ధన్ అంటే ధనము, ధన్ అంటే వెల్త్, అండ్ తెరాస్ అంటే ఏంటి 13th. తెరా అంటే ఏంటి, తేరా అంటే హిందీలో ఎంత 13th. సో అంటే మనకి 13th డే ఆఫ్ ద దిస్ ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాసంలో వచ్చే 13వ రోజున ఏం చేస్తామంటే మనకు ధన్వంతరి జయంతిగా సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు పాతకాలం రుచులకి మనకి రోమన్ క్యాలెండర్ ప్రకారం పలానా డేట్ అని ఉండదు కదా. సో మన ఇండియన్ క్యాలెండర్ ప్రకారం ఏముంటుందంటే ధన్తెరాస్ రోజు. ధన్తెరాస్ అంటే 13th డే ఆఫ్ ద ఆశ్వయుజ మాస. ఆశ్వయుజ మాసంలో 13వ రోజున ఏమంటాం, ధన్తెరాస్ అంటాం. అలా ప్రతి ఇయర్ ధన్తెరాస్ రోజున మనకి ధన్వంతరి జయంతిని సెలబ్రేట్ చేస్తాం. దాన్నే నేషనల్ ఆయుర్వేదిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏంటిది నేషనల్ ఆయుర్వేదిక్ డేగా 2021 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. ఇది 13th డే ఆఫ్ ఎవ్రీ ఇయర్ 13th డే ఆఫ్ ద ఆశ్వయుజ మాస. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. సో ఆయుర్వేద ఫర్ ద ఎవ్రీ వన్ ఆన్ ఎవ్రీ డే. సో ప్రతి ఒక్కరికి ఆయుర్వేద అనేది ఉండాలి. ఆయుర్వేద తైలం వేసుకొని మంచిగా సో ఏం చేయాలి, వెంట్రుకలకు నూనె రాసుకొని భృంగరాజ తైలాన్ని రాసుకొని పండుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ సైన్స్ డే ఫర్ ద పీస్ అండ్ డెవలప్మెంట్ నవంబర్ 10th. సో ఇది 2001 నుంచి మనకి యునెస్కో వాళ్ళు, యునెస్కో ఎక్కడ ఉంటుంది, ప్యారిస్లో ఉంటుంది, వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా. ఏంటిది చూడండి, వరల్డ్ సైన్స్ డే ఫర్ మనకి సైన్స్ డెవలప్ అయింది. సైన్స్ అనేది మనుషుల యొక్క డిస్ట్రాక్షన్ కోసం వాడచ్చు, మనుషుల మంచి కోసం వాడచ్చు. మనం డీప్ ఫేక్ వీడియో రష్మిక మందన చూసాం, చెడు కోసం వాడుతున్నారు సైన్స్ని. బాంబులు తయారు చేస్తున్నాం, చెడు కోసం వాడుతున్నాం. మిజైల్ తయారు చేస్తున్నాం, చెడు కోసం వాడుతున్నాం. మెడిసిన్ మంచి కోసం వాడుతున్నాం. అలా మనకి ఏదైతే సైన్స్ డెవలప్మెంట్ అయింది దాన్ని మంచి కోసం వాడచ్చు, చెడు కోసం వాడచ్చు. అందుకోసం దాన్ని ఎప్పుడు కూడా ప్రపంచ శాంతి కోసమే వాడాలి తప్ప ప్రపంచ వినాశనానికి వాడకూడదని చెప్పేసి యునెస్కో అనేది 2001 నుంచి ఈ అవేర్నెస్ డేని క్రియేట్ చేసింది. ఇది వరల్డ్ సైన్స్ డే ఫర్ ద పీస్ అండ్ డెవలప్మెంట్ అని నవంబర్ 10th. సో మనకి ఈ సంవత్సరానికి కానీ బిల్డింగ్ ద ట్రస్ట్ ఇన్ ద సైన్స్ అనే పేరుతోటి మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. దేన్ని సో వరల్డ్ సైన్స్ డే ఫర్ ద పీస్ అండ్ ద డెవలప్మెంట్. ఓకేనా. సో ఇవి నవంబర్ 15th వరకు ఉన్నటువంటి మనకేంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో వరల్డ్ అర్బనిజం డే నవంబర్ 8th. ఇది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటిదంటే ఇది అర్బన్ సిటీస్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, అర్బన్ ఏరియాస్లో ప్లానింగ్ ఎలా డెవలప్మెంట్ చేయాలనికి సంబంధించిన డే ఇది. ఇది అర్బనిజం నవంబర్ 8th. ఈ సంవత్సరం అయితే లర్న్ గ్లోబల్లీ అప్లై లోకల్ అనే పేరుతో అప్లై చేస్తాం. అంటే టౌన్ ప్లానింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. అర్బనిజం అంటే ఏంటిది, అర్బన్ ఏరియాస్ డెవలప్. అర్బన్ ఏరియాస్ డెవలప్ అవ్వడం అంటే ఏంటిది, టౌన్ ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలని దానికి సంబంధించి, సో దానికి సంబంధించి కూడా ఒక టౌన్ ప్లానింగ్ డే అనమాట. సో టౌన్ ప్లానింగ్ డేని సో మనం వరల్డ్ అర్బనిజం డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. లర్న్ గ్లోబల్లీ అప్లై లోకల్లీ అని చెప్పేసి. ఓకేనా. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.